జలుబు తలనొప్పికి ఉపశమనం అమృతధార. ఈ అమృతధార అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది. అమృతధార హోల్సేల్గా కావాల్సిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి సంప్రదించవచ్చు. ఆన్లైన్లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. చాలా తక్కువ బడ్జెట్తో వచ్చిన సినిమాలైనా భారీ స్థాయిలో అంచనాలు ఏర్పరచుకొని దేశవ్యాప్తంగా సెన్సేషన్ అవుతూ ఉంటాయి. అలాంటి వాటిలో ఈ సంక్రాంతికి వచ్చిన హనుమాన్ సినిమా ఒకటి. యంగ్ సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ఈ సినిమా భారీ హైప్తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాల్లో అదిరిపోయే రెస్పాన్స్ అందుకుంది. తద్వారా హై రేంజ్ కలెక్షన్లు సొంతం చేసుకుంది. హనుమాన్ మూవీ థియేటర్లో దూసుకుపోతోంది. ఇప్పటికీ 3 వారాలు దాటినా అదే జోరు. ప్రీమియర్ షోల నుంచి మొదలైన ఈ చిత్ర హడావిడి క్రమంగా పెరుగుతూనే ఉంది. బరిలో పెద్ద సినిమాలు సంక్రాంతికి ఉన్న రికార్డు స్థాయి కలెక్షన్లు రాబట్టింది. ట్రేడ్ నిపుణులు సైతం ఆశ్చర్యపోయారు. మొదటి 2 రోజుల కంటే 3వ రోజు హనుమాన్ కలెక్షన్లు మరింత పెరిగాయి. తెలుగుతో పాటు నార్త్లో ముఖ్యంగా హిందీలో హనుమాన్ భారీ వసూళ్లు సాధించింది. 28వ రోజు వసూళ్లు ఎలా ఉన్నాయి? 29వ రోజు హనుమాన్ వసూళ్లు ఎంత తీసుకురానుంది? టాలీవుడ్ బాలీవుడ్ అనలిస్టుల రిపోర్ట్ను బట్టి చూద్దాం. చిన్న సినిమాగా మొదలైన హనుమాన్ బాక్సాఫీస్ దగ్గర పెను సంచలనం క్రియేట్ చేసింది. 10 రోజుల్లోనే ఓ కొత్త రికార్డు. ప్రపంచవ్యాప్తంగా 200 కోట్లు వసూలు చేసింది. తర్వాత 15 రోజుల్లో మరో రికార్డు 250 కోట్లు వసూలు చేసింది. తర్వాత మూడో రికార్డు 25 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 300 కోట్లు వసూలు చేసింది. ఒక చిన్న సినిమాగా వచ్చి పెను సెన్సేషన్ క్రియేట్ చేసింది. 45 కోట్ల బడ్జెట్తో తీసిన ఈ చిత్రం 300 కోట్లు తీసుకురావడంతో ఇండస్ట్రీ కూడా అవాక్కైంది. హిందీ వెర్షన్ ఈ సినిమా 80 కోట్లకు పైగా కలెక్షన్ సొంతం చేసుకుంది. 11వ రోజు నుంచి సినిమా వసూళ్లు క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి. 8 కోట్ల రూపాయలు తీసుకువస్తే 14వ రోజు 5 కోట్ల రూపాయలు, 21వ రోజు 4 కోట్ల రూపాయలు, 24వ రోజు 4.5 కోట్ల రూపాయలు, 26వ రోజు క్రమంగా వసూళ్లు పెరిగి 6 కోట్ల రూపాయల వరకు తీసుకువచ్చింది. 28 రోజుల్లో హనుమాన్ మూవీ ప్రపంచవ్యాప్తంగా 315 కోట్ల రూపాయల వసూళ్ల మార్కును అందుకొని టాలీవుడ్లో ఏడాది బిగ్గెస్ట్ మార్కును సెట్ చేసింది. ఇక 29వ రోజు సినిమా సుమారు 5 కోట్ల రూపాయల వరకు కలెక్షన్స్ తీసుకురావచ్చు అంటున్నారు అనలిస్టులు. టికెట్ బుకింగ్ అడ్వాన్స్ బట్టి సుమారు 30-34% వరకు ఆక్యుపెన్సీ కనిపిస్తోంది. హనుమాన్ చిత్రం 60 కోట్లకు పైగానే నిర్మాతలకు లాభాలు తెచ్చిపెట్టే అవకాశం ఉందంటున్నారు. ఇక ఈ చిత్రానికి సంబంధించి ఓటీటీ డేట్ ఇంకా లాక్ కాలేదు.